ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. టుడేస్ God's promise, nothing shall be impossible unto you. Matthew's Gospel, chapter 17, verse 20. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయము దొరికిన కొలది దేవుని సన్నిధిలో ఉదయమైన, మధ్యాహ్నమైన, రాత్రి అయినా మానక నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? ఎందుకంటే మనము రక్షించబడ్డాం, అనేకులు రక్షించబడాలి. మనం మేలు పొందాం, అనేకులు కూడా మేలు పొందాలి. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రభు మనలను ప్రేమించి ఈ దినము కొరకైన వాగ్దానం, ఈ వాగ్దానములో మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో అసాధ్యమైనవి ఏవి కూడా ఉండవు. అన్నీ కూడా సాధ్యమైనవిగానే దేవుడు చేస్తాడు. అలాగున దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో అన్ని అసాధ్యములైన వాటిని సాధ్యమైనవిగా ప్రభువు చేస్తాడు. దానికి నీ ప్రార్థన అవసరం. నీ కొరకు, నీ బిడల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న ప్రజలకి మీ ప్రార్థన అవసరం. కాబట్టి మానక మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు లేక మాలాంటి దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ చుట్టూ ఉన్న వారిని దీవిస్తాడు. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడుతాను అన్నాడు. అంటే దేవుని దృష్టిలో దేవుని సేవకులు ఎంతో గొప్పవారు. ఎంతోమంది దేవుని సేవకులను చాలా తక్కువవారుగా మరి చూస్తారు. అందరూ కాదు, కొంతమంది దేవుని సేవకులంటే ప్రేమించేవారు ఉన్నారు, ప్రాణం ఇచ్చేవారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది చాలా తక్కువగా, అంటే వాళ్ళని ఎట్లా చూస్తారంటే, మనము దేనికి పోల్చాలి అని అంటే వీళ్ళకి గతి లేదు, మేము పెడితేనే వీళ్ళకి, మేము ఇస్తేనే వీళ్ళకి అనే తాత్పర్యము, తలంపు కలిగిన వారు ఉన్నారు. అందుకని వాళ్ళ జీవితాలు ఎప్పటికీ అలాగే ఉంటారు, వాళ్ళు ఆశీర్వదించబడరు. కానీ దేవుని, దేవుని సేవకులను, దేవుని బిడ్డలను అందరినీ సమానంగా నేనున్నట్టే నా ఎదుటి వ్యక్తి కూడా ఉండాలి అనేటువంటి మనస్సు కలిగిన వారు గొప్పవారు. కానీ నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. అంటే నీ ఉన్న పట్టణం కాపాడబడాలంటే నీ పట్టణంలో ఉన్న సేవకుల కొరకు, దేవుని దాసుల కొరకు ప్రార్థన చేయి. భక్సింగ్ గారు హైదరాబాద్ పట్టణంలో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ పట్టణం అంతా 90% రక్షించబడటానికి, కాపాడబడటానికి,
భద్రపరచబడటానికి కారణమయ్యింది అన్న సంగతి మర్చిపోవద్దు. అలాంటి దైవజనులను దేవుడు లేపాలి అని, వారిని బట్టి మనం కాపాడబడాలి అని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మరి ఏది కూడా అసాధ్యమైనదిగా ఉండదు, ప్రతిది కూడా సాధ్యపరచబడుతుంది. దేవుడు కుటుంబంలో మేలు చేస్తాడు. తద్వారా మిమ్మును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మేము కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఈ ప్రార్థన వింటున్న ఏకీభవిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి వారి అవసరాల అక్కర్లు తీర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వృద్ధాప్య బలహీనతలో ఉన్నవారు, పడకల మీద ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు, గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ఇరాన్ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, సమస్యలు ఉన్నవారి కొరకు, చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి ఎలిజబెత్ కుటుంబం కొరకు, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ డోడూర్ మినిస్ట్రీ కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు ప్రభా, మరి ట్విన్ సిటీస్లో ఉన్న ఆల్ పాస్టర్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, జ్ఞాపకం చేసుకున్నాము. స్వార్థికులు, కాపురులు, ఉపదేశకులు, బోధకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులైన పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమన బెంజమిన్ అంటే ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు, సో డేవిడ్ కుమార్తె ఇస్తారు ఆరోగ్యం కొరకు, డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకుని డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, మరి అంటే ఆరోగ్యం కొరకు, మా ప్రభా కాంతక్క కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనిల్ ఫిలిప్ అన్న కుమారుని ఆరోగ్యం కొరకు, కె రాజు అన్న ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, మోహన్ రాజ్ బ్రదర్ కుటుంబం బిడ్డల కొరకు, గ్లాడిస్ సంతాన విషయంలో సహాయపడండి. విజయలక్ష్మి అక్క కుటుంబము, బిడ్డల భవిష్యత్తు అన్నిటిని జ్ఞాపకం చేసుకుని, శ్రీకాళహస్తి, బెతెస్దా పరిశుద్ధులు, కడబేతెల పరిశుద్ధులు, మలక్పేట హోరే పరిశుద్ధులు, పెనియల్, ఏలిం, షాలెం, బేతనియా, బేతేలు, కర్మేల్, గిల్గాల్, సియన్ అమర్పేట, సియన్ బడంగపేట బ్రాంచీస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీ రాజాన ఆరోగ్యం, హెబ్రోన్ కొరకు, జహోషామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం, బ్రాంచీస్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. రాజకుమార్ అక్క ఆరోగ్యం, అర్పణ రక్షణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం, జాబిల్లి ప్రిన్స్ బిడ్డల భవిష్యత్తు కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. లేట్ సారమండి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాల సంతానం, రాజవర్ధన్ బ్రదర్ మంచి ఆరోగ్యం, కుటుంబాన్ని దీవించు. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణాలు ఉన్న వారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడ్డల కొరకు, రాబిన్ ఆరోగ్యం కొరకు, యశ్మనక్క ఆరోగ్యం, కుటుంబం, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాల సంతానం దీవించు. రజనీ సిస్టర్ కుటుంబం కొరకు, శుభలక్ష్మి అక్క ఆరోగ్యం, బిడ్డలను జ్ఞాపకం చేసుకో. టి ప్రసాద్ అన్న కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, రాధా సిస్టర్ ఆరోగ్యం కొరకు, మార్తా సిస్టర్, సహార సుశీలక, పొలవాయక ఆరోగ్యాల కొరకు, వ్యూలా భాస్కర్ అన్న, ఎస్ అన్న అంకుల్ శరత్, వర్ధని సిస్టర్ ఆరోగ్యం, కుమారుని వివాహం, సోడు ప్రసాద్ అనే పిల్లలు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ప్రభా, మరి పెనియల్లో ఉన్నటువంటి మరి యేసుదాస్ అన్న కుటుంబం, సురేష్ బ్రదర్, మిగిలినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, లోబడిన పిల్లలు, తిరిగిబడిచే వారి కొరకు, అవిధేయులైన వారి కొరకు,
ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రేచలక్క కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జీటంకులు కుమార్తె డోర్కసక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మా ప్రభా మ్యారేజెస్, మా తండ్రి వారందరి కొరకు, సోదరి కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి కేజీ యొక్క ఆరోగ్యం కొరకు, జస్యంత ఆరోగ్యం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి లేట్ సరోజిని మోహన్ రావు గారు, వారి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాల సంతానాన్ని దీవించు ప్రభా. స్టేట్స్లో ఉన్నటువంటి యూత్ కొరకు, బిడ్డల చదువుల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, సౌడు సతీష్ బ్రదర్, షిమ్మి బ్రదర్, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న, అనిల్ పాలన్న, శీలక్క, మోజెస్ బ్రదర్, ఇతరమైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయించి మీరు అక్కడ కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మీ ఏర్పాట్లు మీ చిత్తంలో ఉంచి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.